వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 34. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అభి షాన్వి దగ్గరికి వెళ్ళి భార్యాభర్తలు ఉండే రూమ్లోకి డోర్ నాక్ చేసి రావాలన్న కామన్ సెన్స్ లేదా నీకు అని కోపంగా అడుగుతాడు. షాన్వి భయపడుతూ అది కాదు బావా అని ఏదో చెప్పబోతుంటే అభి గట్టిగా షటప్ యువర్ మౌత్, గెట్ అవుట్ ఇన్ మై రూమ్ అని అరుస్తాడు. షాన్వి సారీ బావా అని చెప్పి అటువైపు తిరిగి పళ్ళను పటపట కొరుకుతూ వడివడిగా బయటికి వెళ్ళిపోతుంది. అభి ఛ మంచి మూడ్ అప్సెట్ చేసింది అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అక్షర ఫాస్ట్గా డ్రెస్అప్ చేసుకొని రూమ్లోకి వచ్చేసరికి అభి ఎక్కడా కనపడడు. కిందికి వెళ్ళాడు ఏమో అనుకొని గబా గబా తల దువ్వుకొని నుదుటిన సింధూరం పెట్టుకొని బయటికి వస్తుంది. అక్కడ అభి జానకమ్మ చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్షర సైలెంట్గా వాళ్ళ దగ్గరికి వచ్చి అభిగారు, అత్తయ్య టిఫిన్ చేద్దాం రండి అని పిలుస్తుంటే మేము వస్తున్నాము పద అని జానకమ్మ అంటుంది. అప్పుడే షాన్వి పైనుండి కిందికి దిగుతుంది. జానకమ్మ షాన్విని దా టిఫిన్ చేద్దాం. షాన్వి సరే అత్త అని జానకమ్మ వెనకాలనే వెళుతుంది. అభి అక్షరకు వడ్డియబోతుంటే అక్షర నువ్వు కూర్చో రత్నాలు వడ్డిస్తుంది అని అంటాడు. అక్షర పర్వాలేదు అభిగారు, నేను వడ్డిస్తాను, తర్వాతకి నేను తింటాను అని అంటే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అని కోపంగా కసిరియగానే అక్షర టక్కున అభి పక్కన ఉన్న చైర్లో సెటిల్ అవుతుంది. రత్నాలు అందరికీ వడ్డిస్తుంది. షాన్వి టిఫిన్ చేయకుండానే అభి అక్షర వైపు కోపంగా చూస్తూ వాళ్ళిద్దరినీ ఎలా విడగొట్టాలా అని డీప్గా థింక్ చేస్తూ టిఫిన్ను గెలుకుతూ ఉంటుంది. జానకమ్మ షాన్వి వైపు చూసి షాన్విని ఎన్నిసార్లు పిలిచినా సమాధానం లేకపోయేసరికి వీపు మీద ఒక్కటేస్తుంది. షాన్వి ఏంటత్తా అలా కొడుతున్నావు? జానకమ్మ నేను నిన్ను ఎన్నిసార్లు పిలవాలే? టిఫిన్ తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? షాన్వి ఏమీ లేదత్తా అని చెప్పి ప్లేట్లో నుంచి ఒక ఇడ్లీ ముక్క చుంచి చట్నీలో అద్ది నోట్లో పెట్టుకుంటుంది. అభి అక్షరాలు సైలెంట్గానే టిఫిన్ కంప్లీట్ చేసి చేతులు కడుక్కొని అభి అక్షర వైపు తిరిగి వెళ్దామా అని చిన్నగా సైగ చేస్తాడు. అక్షర 5 నిమిషాలు అభిగారు అని చేతులు చూపెట్టి కిచెన్లోకి వెళ్ళి లంచ్ బ్యాగ్లో అన్నీ ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకొని అభి పక్కన వచ్చి నిలబడుతుంది. ఇక్కడ షాన్వి జానకమ్మ వైపు తిరిగి బావతో మాట్లాడవా అత్త అని చిన్నగా సైగ చేసింది. జానకమ్మ పెదవులను కదిలిస్తూ శబ్దం బయటికి రాకుండా అడగలేదు అని చిన్నగా సమాధానం చెబుతుంది. షాన్వి ప్లీజ్ అత్త మాట్లాడు, ప్లీజ్ ప్లీజ్ మాట్లాడు అని బతిమాలుతుంటే జానకమ్మ సరే ఆగు అని చేతి అడ్డం చూపెట్టి అభి వైపుకు మళ్ళీ అరే అభి అని జానకమ్మ పిలుస్తుంటే అభి ఏంటి మా ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను అక్షర ఆఫీస్కు వెళ్తున్నాము అని జానకమ్మకు చెప్పి ఆమె చెప్పేది ఏమీ వినకుండా బాయ్ మమ్మీ టైంకి టాబ్లెట్లు వేసుకో అని చెప్పి రత్నాలు అని పిలవగానే రత్నాలు ఫాస్ట్గా అభి ముందుకు వచ్చి ఏంటి బాబుగారు? అభి రత్నాలు ఈరోజు నుండి మీ చిన్నమ్మ గారు ఆఫీస్కు వస్తున్నారు, మమ్మీని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడు. రత్నాలు సరే బాబుగారు, పెద్దమ్మ గారిని జాగ్రత్తగా చూసుకుంటాను. అభి ఓకే గుడ్. జానకమ్మ వైపు తిరిగి మళ్ళీ ఒకసారి బాయ్ మామ్ టైంకి టాబ్లెట్లు వేసుకో అని చెప్పి బయటికి వెళ్తాడు. అక్షర కూడా అభి చెప్పిందే చెప్పి బాయ్ అత్తయ్య అని ఫాస్ట్గా అభి వెనకాల పరిగెట్టినట్టే వెళ్తుంది. అభి అక్షర దగ్గరికి వెళ్ళేసరికి కార్ స్టార్ట్ చేసి రెడీగా పెడతాడు.
అక్షర వెళ్ళి ముందు కూర్చుంటుంది. అక్షర కూర్చోగానే అభి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఇంట్లో షాన్వి అక్షర ఆఫీస్కి వస్తుందని అభి ఎప్పుడు చెప్పాడో షాక్ కొట్టినట్లే బొమ్మలా నిలబడి అలాగే చూస్తుంటుంది. వాళ్ళు వెళ్ళాక కొద్దిసేపటికి తేరుకొని జానకమ్మ దగ్గరికి వచ్చి, ఏంటత్తా నువ్వు? నీకు నిన్న నేను ఏమని చెప్పాను గుర్తుందా అని జాన్వి అనగానే, జానకమ్మ గుర్తుంది. నిన్న అభి ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి చాలా సీరియస్గా కోపంగా ఉన్నాడు. మాట్లాడాలంటేనే భయమేసింది. ఈరోజు చూసావుగా, నేను మాట్లాడుతుంటే మధ్యలోనే ఆపేశాడు అని క్యాజువల్గా చెప్పేస్తుంది. మళ్ళీ జానకమ్మనే మాట్లాడుతూ, ఇప్పుడు నువ్వు ఆఫీస్కు వెళ్ళకుంటే ఏం కొంపలు మునిగిపోవులే, టైం చూసుకొని వీలు కుదిరినప్పుడు మాట్లాడుతా అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. జానకమ్మ వెళ్ళి అలా చెప్పగానే షాన్వి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని చేతిలోకి తీసుకొని పగలగొట్టేంత కోపంగా ఉన్న తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఎక్కడి నుండి తీసిందో అక్కడే ఫ్లవర్ వాజును పెట్టేసి తన రూమ్లోకి వెళ్ళి గట్టిగా గోడకి ఒక పంచ్ ఇస్తుంది. అయినా తన కోపం చల్లారక అక్కడ ఉన్న బట్టలన్నీ చిందరవందరు చేస్తుంది. అప్పుడే తన మొబైల్ రింగ్ అవుతుంటే కోపంతో కాల్ కట్ చేస్తుంటుంది. అలా 5-6 సార్లు ఫోన్ అలానే రింగ్ అవుతుంది. కోపంతో కాల్ ఆన్సర్ చేసి, ఏంటి డాడీ, ఎన్నిసార్లు కాల్ చేస్తావు? ఏంటి బేబీ అంత గరంగా ఉన్నావు? కూల్గా అడుగుతాడు రాఘవేంద్ర. అసలే నేను పిచ్చ ఇరిటేషన్లో ఉన్న డాడీ, నన్ను ఇంకా ఎక్కువ విసిగించకు అని కోపంగా కాల్ కట్ చేసి మొబైల్ని బెడ్పై విసిరేస్తుంది. రాఘవేంద్ర పక్కనే ఉన్న సుభద్ర, ఏమిటండి అమ్మాయి ఏమంటుంది అని అడుగుతుంది. రాఘవేంద్ర షాన్వి మీద ఉన్న కోపాన్ని సుభద్ర చెంప మీద ఒక్కటేసి, ఏమంటుంది, నిన్ను గోదావరిలో విసిరేయమంటుంది అని కోపంగా చెప్పి విసురుగా లోపలికి వెళ్ళిపోతాడు. సుభద్ర బాధగా తన చెంప మీద చేయి వేసుకొని, అదేదో కొట్టకుండా చెప్పొచ్చుగా, ఏంటో ఈ తండ్రి కూతురు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు, ఎప్పుడు మారుతారో ఏమో అని బాధగా నిట్టూర్చి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అభి సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అక్షరకు బాగా బోర్ కొడుతుంటే తన సైడ్ ఉన్న విండో ఓపెన్ చేసుకొని బయట ప్రపంచాన్ని చూస్తూ టైంపాస్ చేస్తుంటే అభి ఉన్నట్టుండి కార్ని స్టాప్ చేశాడు. అక్షర అభి కార్ ఎందుకు ఆపాడో తెలియక అయోమయంగా అభి వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. Please. Thank you for listening.